వెల్కమ్ టు 108 టీవీ న్యూస్ తెలుగు. రాష్ట్రంలో పెట్రోల్ సంక్షోభం ముంచుకొస్తున్నది. పెట్రోల్ డీజిల్ కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక బంకులు మూతపడగా ఎక్కడ చూసినా బంకుల ముందు నో స్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. బుధవారం కూడా అలాంటి పరిస్థితులే కనిపించడంతో పెట్రోల్ డీజిల్ దొరకదేమోనని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో బంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. తీసి ఉన్న బంకుల్లో పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. దొరికిన చోట తమ వాహనాల్లో ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. దీనికి తోడు బాటిళ్లలోనూ స్టాక్ పెట్టుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,600 పెట్రోల్ బంకులు ఉండగా రోజు సుమారు 35 లక్షల లీటర్ల పెట్రోల్, 45 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. డిమాండ్కు తగ్గట్టు పెట్రోల్, డీజిల్ను ఆయిల్ కంపెనీలు సరఫరా చేయడం లేదంటూ ఆయా బంకుల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే స్టాక్ సరఫరాలో అనధికారిక కోతలు విధిస్తున్నాయని చెప్పారు. అధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేకపోయినా సరఫరాలో అంతర్గత కోతలు పెడుతున్నట్లుగా చెబుతున్నారు. ఇందుకోసం పలు రకాల షరతులు విధిస్తున్నారని చెబుతున్నారు. మొన్నటి వరకు స్టాక్ కావాలంటే అడ్వాన్స్ పేమెంట్ చేయాలని ఆదేశించారని, ఆ తర్వాత స్టాక్ కావాలంటే ఒకరోజు ముందే పేమెంట్ చేయాలన్నారని, తాజాగా తామే ఆన్లైన్ మానిటరింగ్ చేసి సరఫరా చేస్తామని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగానే ఒక బంకులో స్టాక్ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితిలోని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ ఏదైనా కారణాలతో అప్పటికి స్టాక్ రాకపోతే బంకును మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. దీంతోపాటు ఎప్పటికప్పుడు సేల్, స్టాక్ వివరాలు పంపాలని బంకుల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలిసింది.